రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న హెచ్పీ పెట్రోల్ పంప్ లో వాటర్ వచ్చిందంటూ కస్టమర్ ఆందోళనకు దిగారు. కస్టమర్ బుల్లెట్ బైక్ లో పెట్రోల్ కొట్టించి ఇంటికి వెళ్తున్న సమయంలో మధ్యలో బుల్లెట్ బైక్ ఆగిపోవడంతో, బైక్ స్టార్ట్ కాకపోవడంతో, బైక్ లో ఉన్న పెట్రోల్ కి బాటిల్లోకి తీసుకోవడంతో వాటర్ తో కూడిన పెట్రోల్ రావడంతో హెచ్పీ పెట్రోల్ బంక్ వద్దకి వచ్చి సిబ్బందిని నిలదీసి అడిగారు. ఇప్పటికే ఇదే బంక్ లో అనేక సార్లు పెట్రోల్ లో వాటర్ వచ్చి గొడవలు జరిగినట్లు సంఘటనలు చాలా జరిగాయంటూ స్థానికులు చెబుతున్నారు. రాజీవ్ నగర్ లోని హెచ్పీ పెట్రోల్ బంక్ లో సంబంధిత అధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కస్టమర్లు తెలిపారు. వాహనాలు పాడు అవడానికి కారణం అవుతున్న బంక్ యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని కస్టమర్లు డిమాండ్ చేశారు. పెట్రోల్ కొట్టించుకున్నాక బుల్లెట్లో కొట్టించుకున్నాము. బండి ఇంటి దానికి వచ్చింది. ఇంటికి రాగానే బండి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని మళ్ళీ దాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ పెట్రోల్ తీసిస్తే మొత్తం వాటర్ కలిసి పెట్రోల్ ఈ రకంగా ఉన్నది. ఇదే బంకులో గత ఒక 10 రోజుల కింద కూడా ఇట్లే జరిగింది. అయినా కానీ వాళ్ళు ఇదే రకంగా పెట్రోల్ పోస్తున్నారు. కస్టమర్లకు అందరికీ వాళ్ళకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే బండ్లు ఖరాబ్ అవుతాయి. వీళ్ళు 10 రూపాయలు 20 రూపాయలకు చూసుకొని మొత్తం మందిని ముంచి పెట్రోల్ బంకులు మొత్తం ఈ రకంగా తయారు చేస్తుంది.